కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందని సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు విమర్శించారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ సుంకాల పేరుతో గ్యాస్ పై నేరుగా 50 రూపాయలు పెంచారని తెలిపారు. దీనివల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చాదిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎవరికి అచ్చాదిన్ అనేది ఆనాడే సిపిఎం ప్రశ్నించిందని అన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేటర్లకు సంపద పెంచడమే బీజేపీ మోడీ విధానాలని విమర్శించారు. గాడిమొగ్గ గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు 100 రూపాయలకే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణతో పాటు చంద్రబండ్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, టి రాణి, ఆర్ తలుపులమ్మ, కె పోలితల్లి, కె సత్యబాబు, వి కుమారస్వామి, టి వీరబాబు, రాజు, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారవేత్తలకు ఇచ్చే సిలిండర్లతో పాటు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు కూడా 50 రూపాయల భారాన్ని మోపారు. ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం. మోడీ 14 సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు, నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరలా మోడీ సామాన్య నడ్డి విరిచే విధంగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా, నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం దేశంలో యువతకు ఉపాధి లేదు, ఏదైనా పని చేసుకుంటున్న వారికి పూర్తిగా పని దొరకడం లేదు, ఆ పనిలో కనీసమైన వేతనాలు లేవు. మరో పక్కన వైద్య ఖర్చులు, విద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఈ రకంగా మళ్ళీ పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచడం అంటే సామాన్యుల నెత్తి మీద మరింత భారాలు వేయడమే. ఈ దేశంలో పరిపాలించే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి, దానికి అనుగుణంగా ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ని సరఫరా చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారాలు వేయకుండా వారు చిత్తశుద్ధిగా కృషి చేయాలని సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాలను అర్థం చేసుకోండి. బీజేపీ అనేది మోడీ గారు ఈ దేశ సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతూ సామాన్యులపైన భారాలు వేస్తూ ప్రజలందరూ ఈ విషయాలను ఆలోచించకుండా మన మధ్యన మతం పేరుతో, విశ్వాసాల పేరుతో మనందరినీ ఎడగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.